శరత్ గారు ఎందుకంటే అందరికంటే దీనికి రిలవెంట్ శరత్ గారు ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్పీ చైర్మన్లకు సంబంధించి జిల్లాల్లో అన్ని చోట్ల కూడా కలెక్టర్లు జడ్పీటీసీలు రిజర్వేషన్స్ ఖరారు చేస్తున్నారు. మండల పరిషత్ ఎంపీడీఓలకు అధికారం ఇచ్చారు కదా, ఎంపీడీఓలకు వాళ్ళ ఎంపీటీసీ రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ప్రభుత్వం గో హెడ్ అయ్యేటట్టే కనిపిస్తుంది ఎలక్షన్ విషయంలో. శరత్ గారు, ఇప్పుడు ఒక విషయం అండి, ఇవన్నీ ప్రిపరేషన్స్, ఒక రకంగా ఒక టెంపో క్రియేట్ చేయడము, ఒక రకంగా మభ్యపెట్టే ప్రక్రియ తప్ప రేపు నోటిఫికేషన్ వచ్చే వరకు దిక్కు దివాణం లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, మనం ఒక అంటే ఇవాళ బీసీ సంఘ నాయకుడు రాజులు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు అనే విషయాలు హైకోర్టు న్యాయమూర్తి కూడా అంటలేరు. మీరు అట్లా అంటుర్రు. మీరు జ్యోతిష్యులా లేకపోతే కలగంటుర్రా? ఒకసారి మాట్లాడి మీరు అదే కదా మీ దగ్గర వచ్చిన ప్రాబ్లం. అదే విషయాలను అవమానించడమే. ఎందుకు అవమానించడము? ఎందుకు అవమానించడం? మీ తరఫున మేము కొట్లాడుతున్నాం. అతి గతి లేదు అంటే వీళ్ళేమన్నా మేము విదేశీలమా లేకపోతే నెగటివ్ తర్వాత కాంగ్రెస్ ఒక నిమిషం ఆగుతారా దయచేసి? ఒక నిమిషం ఆగుతారా? రేవంత్ రెడ్డికి రేపటి నుంచి ఉంటది, ఆగండి కొద్దిగా. ఈ 2 రోజుల సమయం మీరు అసలు మాట్లాడనివ్వకుండానే మీకు మీరే ఊహించుకొని కొద్దిగా పాజిటివ్ మాట్లాడితే ఎట్లా? అట్లా కాదండి, నేను అడుగుతున్న ప్రశ్నకు అట్లా కాదు. ఇవాళ జరిగిన దాని ప్రకారంగా వాళ్ళు హైకోర్టులో కొన్ని ప్రశ్నలు వేసినారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? వాళ్ళు ఏమన్నారు? బిల్స్ పెండింగ్ లో ఉండగా కెన్ యూ ఇష్యూ ఏ జిఓ వెదర్ దే పేరెంటల్ లెజిస్లేషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు వెదర్ సబార్డినేట్ లెజిస్లేషన్ క్యాన్ బి ఇష్యూడ్. మరి చెప్పనుండ్రి, జిఓ ఈజ్ ఇష్యూడ్ అండర్ ఆర్టికల్ 142 అండర్ అవర్ ఎగ్జిక్యూటివ్ పవర్ అని ఎందుకు చెప్పలేదండి? ఎందుకు ఆర్గ్యూ చేయలేదు గవర్నమెంట్? వై డిడ్ దే నాట్ డూ దట్? మీరు అసలు ఏమన్నా అంటే వేరే ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద పోవడానికి ట్రై చేస్తున్నారు కానీ జెన్యున్ గా నా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. హైకోర్టు మళ్ళీ ఒకసారి మీరు ఇంతకుముందు చదివి వినిపించారు. నా దగ్గరకు వచ్చింది నోటీస్ బిఫోర్ అడ్మిషన్ అంటే నోటీస్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వానికి. పోస్ట్ ద మ్యాటర్ ఆన్ 8th October బిఫోర్ రెగ్యులర్ బెంచ్. ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ఈవెన్ ఇఫ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ కండక్ట్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినా సరే ద కాజ్ ఇన్ ద రిట్ పిటిషన్ సర్వైవ్ ఫర్ అడ్జుడికేషన్ అంటే ఈ రిట్ పిటిషన్ లో ఏదైతే కాజ్ ఉందో అది అడ్జుడికేషన్ కు సర్వైవ్ అవుతుంది. అండ్ దే హ్యావ్ టు బి హర్డ్ ఆన్ మెరిట్స్ యాజ్ దిస్ రిట్ పిటిషన్స్ ఆర్ ఫైల్డ్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కేసు ఫైల్ చేసినందున ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా సరే 8 అక్టోబర్న దీని మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలి తప్ప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి జోక్యం చేసుకోలేము అని అనకూడదు అని హైకోర్టు చెప్పింది. అంతేనా శరత్ గారు? కరెక్టేనండి. జాజల శ్రీనివాస్ గారు కొద్దిగా పేషెన్స్ పట్టాలా. మేమెవ్వరు నేను అసలు ఐఎమ్ ది వన్ హూ హ్యాడ్ ప్రపోజ్డ్ బీసీ రిజర్వేషన్ ఇట్లా ఉండాలని ఈ స్కీము ఈ పద్ధతిని ఇదంతా ఎప్పుడో చెప్పినా నేను. ఇవాళ దాదాపు 2 నెలల క్రితమే ఈ రకంగా ఈ పద్ధతిలో వెళ్ళండి, ఈ పద్ధతిలో వెళ్తే ఇది సాధ్యం అవుతుంది, ఇట్లా దీన్ని తప్పుతో పట్టించొద్దు, ముఖ్యమంత్రి దీన్ని సరైన విధానంలో తీసుకుపోవట్లేదు, అనవసరమైన ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర రచ్చ చేస్తే సమస్య పరిష్కారం కాదు, దీనికి ఒక అప్రోచ్ ఉంది, ఈ ప్రకారంగా చెయ్యండి అని చెప్పింది నేను. ఇవాళ ఏదైతే మీరు ఢిల్లీ దసరా సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ఎంత చేస్తున్నారో ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పినానండి? 2 నెలల క్రితం చెప్పినాను. ఈ రకంగా చేస్తూకోండి, చేసి ఒక పద్ధతి ప్రకారంగా రండి అన్నాను. బీసీ కమిషన్ ను అపాయింట్మెంట్ లో డిలే జరుగుతున్నప్పుడు బీసీ సంఘాల వాళ్ళు మాట్లాడద్దా? కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు ఇచ్చినావు? ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ గా నువ్వు బీసీ జలగణన జరుపుతా అన్నావు, దాన్ని ఎందుకు డిలే చేస్తున్నావు? అక్కర్రాని విషయాల మీద అసెంబ్లీ ఎందుకు పెట్టావు? వైట్ పేపర్లు ఎందుకు రిలీజ్ చేసినావు? దిక్కులేని విషయాలన్నిటిని ఎందుకు పట్టించుకున్నావు అని ఎవరు అడగలేదే, మేము అడిగినాం కదా. బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ రావాలని రిట్ పిటిషన్ వేసింది నేను, జాజుల శ్రీనివాస్ గారు. నేను వేసిన తర్వాత కృష్ణయ్య గారు వేసినారు.
మీరు తెలుసో తెలియదో మీకు ఆ విషయం. డెడికేషన్ కమిషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ విటిల్ డౌన్ అవుతుంది, తర్వాత ఏం చేసినా లాభం లేదు అనేటువంటి అంశాన్ని మేము వేసిన పిటిషన్స్ అడ్వకేట్ ఆధార్ పార్టీ డాక్టర్ శేషగిరిరావు తరఫున వేసి మొట్టమొదట వేస్తే మేము మా కేసు విచారణకు రాకముందే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చి కావాలని 3 వారాల టైం అడిగినారు. ఎన్నడూ వెన్ డిడ్ దే అలో ఎనీ అడ్జుడికేషన్ టు టేక్ ప్లేస్? ఇవాళ కూడా ఏమండి అది ఈస్ దిస్ ది వే హౌ యూ పుట్ అప్ రెసిస్టెన్స్? మీరు స్టే రాకుండా చూడాలని అన్నప్పుడు మీరు ప్రిపేర్డ్ గా రావద్దండి, మీరు చెప్పొద్దా అట్లా కాదండి ఈ రకంగా ఉంది, అవును 9th షెడ్యూల్లో చేర్పించాలి 9th షెడ్యూల్లో చేర్పించాలన్నారు. 9th షెడ్యూల్ ఐటమ్స్ ని ఆర్ దే నాట్ వల్నరబుల్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ? సుప్రీంకోర్టే చెప్పింది 9th షెడ్యూల్లో పెట్టినా గానీ 1973 కేశవానంద భారతి జడ్జిమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేము జ్యుడిషియల్ గా రివ్యూ చేస్తామని అన్నారు. తర్వాత రెండోది ఎంపికల్ డాటా తీసినారు. 1 మ్యాన్ అతను ఎవరు బూసా వెంకటేశ్వరరావు కమిషన్ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఆ రిపోర్ట్ ఏంటిదో పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? ప్రజలు కనీసం చర్చించేవాళ్ళు కదా. ఇది ప్రజాస్వామ్యమా ఇంకేదన్నా? ప్రతి అంశాన్ని గోప్యంగా పెట్టి చిట్ట చివరకు బేకూఫులు చేసుడేమో వాళ్ళ వంతు. వాళ్ళ తరఫున మాట్లాడిన మేమేమో అగ్రకులాల వాళ్ళమైనా అగ్రకులాల తరఫున మాట్లాడిన అంటాడు జాజుల గారు. నేను ఆయన క్యాండిడేట్స్ ప్రపోజ్ చేసిన ముఖ్యమంత్రికి ఏమో కోదండరాం నచ్చినాడు, జాజుల శ్రీనివాస్ గారికి చాలా ఆవేదనతోటి ఉన్నారు. బీసీలు చాలా ఆవేదన ఉంటే అధికారం ఆధిపత్యం చేసేవారు మీరు ఉండాలి. శ్రీనివాస్ గౌడ్ బీసీలు పడరాని జరిగిన 2 ఎమ్మెల్సీ ఇవాళ ఆధిపత్యం చేసేవారు మీరు ఉండాలి. ఆవేదన బిల్లు పెట్టేటప్పుడు సంతోషపడ్డరు, అదే విధంగా ఆర్డినెన్స్ ఇచ్చేటప్పుడు సంతోషపడ్డరు, స్వీట్లు పంచుకున్నారు, ర్యాలీలు తీసిర్రు. కాబట్టి ఈ సమయంలో సరే చట్టం రకరకాలుగా తెలిసిన వాళ్ళు ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో రకరకాలుగా చెప్పొచ్చు, కానీ బీసీలకి ఈ విషయాలన్నీ తెలియదు కదా. మా జనాభా ఉంది కాబట్టి మా జనాభా కులగణన చేసి ఆ వివరాలు వెల్లడించారు కాబట్టి ఆ జనాభా ప్రకారం ఏమన్నారు? అల్లు ఏం తప్పు అడగలేదు, అడగలేదు, మాట అడగలేదు. ఒక్క నిమిషం అన్న, విత్ డ్యూ రెస్పెక్ట్ శరతన్న, నేను కొద్దిగా వేరే ఒక్క నిమిషం ఐ విల్ మేక్ వన్ పాయింట్. మీరు రెగ్యులర్ ఉంటారు. నేనేమంటున్నా అంటే శరతన్న, ఒకటి సీనన్న మాట్లాడింది, శరతన్న మాట్లాడిన దానికి నా ఒపీనియన్ ఒకటి చెప్తాను. ఇట్ మే బి యాక్సెప్టర్, మీరు ఏమైనా చేయవచ్చు దాన్ని. అయితే సీనన్న ఒక్కటి చెప్తా ఉన్నా, మీరు ఇంతకుముందు ప్రధానమంత్రిని నేరుగా మోడీ గారిని విమర్శించారు. నా బాధ్యతగా ఒక పార్టీ ఇక్కడ నేను పార్టీ నుండి వచ్చాను కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఆధిపత్య కులానికి చెందిన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చినారు, ఆయనే నయ్యము, ఓబీసీ ముఖ్యమంత్రిగా ఓబీసీలకు చేయట్లేదంటే డెఫినెట్ గా 3 సార్లు ఓబీసీ ప్రధానమంత్రి అయినారు కాబట్టి అవతల వర్గాల వారు డిస్సాటిస్ఫాక్షన్ గురవుతే ఎట్లా అని చెప్పి ఈడబ్ల్యూఎస్ తెచ్చిర్రు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి చేస్తారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేస్తారు. అది మెకానిజం. పరిపాలనలో ఆ రకమైన విశ్వాసాన్ని కల్పించాలి అదర్ సైడ్ ని. కాబట్టి ఒక పరిపాలన నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళు ఆ పని చేసి ఉండొచ్చు కాక. కానీ ఈ రోజు ఒక ఆదివాసీ బిడ్డ కావచ్చు, అవన్నీ మళ్ళీ రొటీన్ అవుతుంది. ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం కానీ, ఇవన్నీ బీసీలకు 27% క్యాబినెట్ కానీ మేము చెయ్యాల్సినవి, ఆచరించదగ్గవన్నీ మేము చేసినాం కదా బీజేపీ పార్టీగా. చట్ట ప్రకారం చేయలేకపోతున్నాం. చట్టాలే ఎప్పుడు చేస్తామంటే మేము ఇట్లా తూతుంబాలాట ఇప్పుడు ఆడినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నట్టుగా మేము ఆడలేం. ఎప్పుడైతే డెకడల్ సర్వే రేపు కంప్లీట్ అవుతుందో, రేపు ఓబీసీలది కూడా పర్సెంటేజ్ అక్కడ తేలుతుందో, అది తరిగిన తర్వాత డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మమ్మల్ని విమర్శించుతురు. కానీ మేము ఇవ్వబోతా ఉన్నాం. ఇక రెండోది ఇవ్వబోతున్నాం కాబట్టి ప్రతిపక్షాలు జర ముందే ఊహించుకొని వాటి మీద పోరాటం చేస్తున్నట్టుగా వ్యవహారం చేస్తాయి. ఇక రెండోది నేను ఏమంటున్నా అంటే శరతన్న, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మన బీసీలలో ఉన్న అడ్వకేట్లే ఒక 2-3 నెలల నుంచి టీవీలలో వచ్చి గతంలో బీసీ కార్పొరేషన్ లో కమిషన్ లో చేసినటువంటి నాయకులందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? బీసీలకు కృష్ణ సహాయ ఏవేవైతే వ్యతిరేకం కేసులాస్ ఉన్నాయో మనం కోర్టులో పెట్టాల్సినవి సపోర్టివ్ గా. నేనేమంటున్నా, కృష్ణమూర్తి కేసు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు అన్న, అన్ని కేసులు ఇప్పుడు మనం ఎందుకు అవన్నీ పేర్లు తీయడం, కానీ అవతలకు ఉప్పందించినట్టు ఉంటదని మాత్రమే తాడూరు శ్రీనివాస్ అడ్వకేట్ అయినా కానీ ఎక్కడ కూడా ఈ టీవీ డిబేట్లలో ఒక పొలిటీషియన్ గా మాట్లాడుతున్నాం తప్ప అది కోర్టులలో మనకేమన్నా కేసులాస్ సపోర్టివ్ ఉంటే మనం ఇక్కడ ఆర్గ్యూ చేద్దాం, 10 మందికి చెప్తాం. ఒక్క నిమిషం శరతన్, నేనేమంటున్నా అంటే ఇది అవతల వర్గానికి, ఈ బీసీలకు మీద ఏడుపున్న వాళ్ళకి, బీసీలకు రావద్దనుకునే వాళ్ళకి ఉప్పందించినట్టుగా బీసీ అడ్వకేట్లు గానీ బీసీ నాయకులు వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మేము బీసీ సంఘాలుగా అక్కడ శ్రీనివాస్ గారు కావచ్చు, మేము కావచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. పబ్లిక్ డొమైన్ లో మనము
కొంత మనకు మైనస్ ఉన్నటువంటి జడ్జ్మెంట్లను ఊకే చెప్పి అవతలోనికి రాయందియొద్దు. మనం గుంబనంగా ఒక సీల్డ్ లెటర్స్ లో ఎన్నో ఇయ్యాల్సిన వాళ్ళకి ఇయ్యాలి, ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు. బయట ఆర్గ్యుమెంట్ మాత్రం అట్లెట్లే ఇయ్యరు, అవుతుంది, రేపు కావాలి అనే ఒక పాజిటివ్ సెన్స్ లో మాట్లాడదాం. ఎందుకంటే చక్కగా అసెంబ్లీ వేదికగా ఒక బీజేపీ పార్టీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అందరు మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో దేవాలయము, ప్రజాస్వామ్యానికి లెజిస్లేచర్. ఆ లెజిస్లేచర్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కోర్టులు పరిరక్షించాలి. కానీ ఇక్కడ ఆ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో అక్కడ ఇక్కడ కొంతసార్లు జరుగుతా ఉన్నాయి. కాబట్టి అది పెద్ద డిబేటబుల్. అది లా కమిషన్ మనం అందరం చూసుకుందాం. అది ఎక్కడ ఆర్గ్యూ చేయాలని అక్కడ చేద్దాం. లీగల్ ఫ్రాటర్నిటీ ద్వారా ఒక అడ్వకేట్ గా ఒక ఓబీసీలది తప్ప మిగతా సబ్జెక్ట్ మీరు వాదించండి. మీరు గొప్ప లాయర్, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను నేర్చుకుంటా కొన్ని. నేను యాజ్ ఎ లాయర్ ఒక్క నిమిషం అన్న ప్లీజ్, నేను లెట్ మీ కంప్లీట్. అయితే రాజకీయాలు వేరు, లీగల్ ఫ్రాటర్నిటీ వేరు. అయితే లీగల్ ఫ్రాటర్నిటీ కూడా ఇక్కడ మాట్లాడదాం. మనకి ఏవి ప్లేస్ ఉన్నాయో అవే మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాలతో మనం అందరి సమాజాన్ని అంతా కల్మషం చేద్దామా? రవీందర్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు బీసీలు ఎంత దయార్థ హృదయులైరంటే, ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తేగలిగినాం. ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రిని రేపు బీజేపీ పార్టీ ఇస్తామంటుంది. ఎన్ని జరుగుతాయి? ఇవాళ మీకు ఈడబ్ల్యూఎస్ లో, ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో మీకు ఇస్తా ఉన్నారు 10%. మరి మేమేమన్నా అడ్డం పడ్డామా? మా పిల్లల ఎడ్యుకేషన్ లో 42% ఈయన ఎడ్యుకేషన్ లో దీంట్లో ఇస్తున్నాడా ఎంప్లాయ్మెంట్ లో? మీరు చెప్పండి రేవంత్ రెడ్డి. మాకు ఆబ్జెక్షన్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద ఓబీసీల పోరాటం చాలా పెద్ద ఎత్తున రేపు జరుగుతుంది. కానీ ఈ రోజు జరుగుతున్న విషయంలో ఓబీసీలో అట్లీస్ట్ లోకల్ బాడీస్ లోనైనా రానియండి. ఇప్పుడు సర్పంచ్ గాని కులాలం ఉన్నాము, ఏదో రూపంలో బయటపడి ఈ రోజు పార్టీల భరత్ గారు శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నారు. సర్పంచ్ గాని కులాలు 100 ఉన్నాయట. ఇది నిజానికి సిగ్గుచేటు. సర్పంచ్ గాని కులాలు ఇప్పుడు శ్రీనివాస్ గారితో కూడా పోరాటం చేస్తా. 2-3 కులాలేనా? సర్పంచ్ 100 కులాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది ఇదే పోరాటం. మీరు చేయాల్సింది నేను మీకు సోదరుగా చెప్తాను, ఇదే పోరాటం పెట్టారు చర్చలో. వాస్తవం అది. మేదరి కులస్తులు కేవలం 4100 మందిలో 2 మాత్రమే సర్పంచులు ఉన్నారు. సో ఇట్లా 100 కులాలకు పైగా సర్పంచ్ రిజర్వేషన్లు పెంచితేనే అందరూ వస్తారు. సార్ మీకు ఇంకొకటి చెప్తాను. వీలైతే 42%తో పాటు 42% అంటే దీనిలో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, రజక, నాయ బ్రాహ్మణ, పూసల వీళ్ళు కూడా. నేను ఇంకోటి ఏమంటున్నాంటే, విశ్వబ్రాహ్మణ ఒకటి మా శ్రావణన్నతో నేను మాట్లాడి ఎంబీసీ రికగ్నిషన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో నేను పర్సనల్ గా టైం ఇవ్వండి, నేను వస్తా గంట, నేను కన్విన్స్ చేస్తా. ఎంబీసీలకు ఏం అన్యాయం జరిగింది గతంలో 10 ఏళ్లలో కూడా చాలా తీరని అన్యాయం జరిగింది. అది రెక్టిఫై చేయలేని అన్యాయము ఏ రకంగా జరిగిందో నేను చెప్తా. అయితే భరత్ గారు మీరు అన్నటువంటిది ఏంటంటే, ఎంబీసీలలో ఇప్పటి వరకు శాలివాహన చక్రవర్తి మొత్తం దేశాన్ని వెళ్ళింది అనేది మన చరిత్ర చెప్తుంది. కానీ ఇవాళ అదే కుమ్మరోడు అసెంబ్లీలో 75 ఏళ్ళైంది అడుగు పెట్టలేదు. రెండో విషయం మీకు దృష్టికి తీసుకో, అశోక చక్రవర్తి మొత్తం చక్రవర్తి అయినాడు దేశాన్ని పరిపాలించి. కానీ ఒక్క మంగళి ఈ రోజు ఒక శాసన మండలిలో లేడు, గవర్నర్ కోటాలో ఇచ్చే శాఖలో కూడా లేడు. ఇవాళ ఒక కేసీఆర్ లాంటి చరిస్మాటిక్ లీడర్ అని చెప్పుకునేట ఆయన కూడా గవర్నర్ కోటాలో కూడా ఉన్నత వర్గాలకే ఇచ్చిండు. అంతకుముందు ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకే ఇచ్చిండు తప్ప ఈ ఆయన కూడా ఎంబీసీలకు సంచార జాతులకు ఇయ్యలేదు. చేతులు రాలేదు, మనుషులు రాలేదు. సంచార జాతి ఇచ్చారు, శ్రవణ్ గారితో పాటు ఇచ్చారు. సార్ నేను చెప్తా, అవన్నీ కూడా చర్చిద్దాం. ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు. భరత్ గారు రెండోది విషయం చెప్తాను, ఒక్క నిమిషం. వాది ఎస్టీ లాస్ట్ లైన్ ఒక్కసారి జీవితకాలం అన్నా దాసోజన్ ప్లీజ్ 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 మీరు నేనేమంటున్నా, ఇవాళ జీవితకాలం పనిచేసిన కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, నెహ్రూ గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వారసులు వస్తారు, ప్రియాంక గాంధీ గారు కానీ అందులో రారు. ఇవాళ బీఆర్ఎస్ కు పనిచేస్తే కేసీఆర్, కేటీఆర్, ఆయన మేనల్లుడో కూతురు ఎవరో మళ్ళా రీయూనియన్ అవుతారు, వాళ్ళే అవుతారు జీవితకాలం ప్రెసిడెంట్లైనా ముఖ్యమంత్రులైనా తప్ప మా దాసోజు శ్రావణ్ అన్న ఎన్నకి కాలేడు. అందుకే ఇవాళ మేము ముఖ్యమంత్రులం అయిదామని
ప్రధానమంత్రులం అయిదామని. మాలాంటి ఓబీసీలం అందరం బీజేపీ వైపు చూస్తా ఉన్నాం, ఎంబీసీలం సంచార జాతులం. అందుకే ఇవాళ బీజేపీ పార్టీ ఛాంపియన్. ముఖ్యమంత్రులు ఎన్ని ఇచ్చినాం మీరు చూడండి, క్యాబినెట్ మినిస్టర్లు ఎన్ని ఇచ్చినాం చూడండి. పాయింట్ కరెక్టే, కానీ లేట్ గా జ్ఞానోదయం అయింది. పాయింట్ కరెక్ట్ గానీ లేట్ గా జ్ఞానోదయం మీ పాయింట్ తో అంగీకరిస్తా. కాంగ్రెస్ లో గాంధీ ఫ్యామిలీ, టిఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ, నో డౌట్. మీకు లేట్ గా జ్ఞానోదయం ఏదంటే మరి నిన్న మొన్నటి వరకు జరగలేదు ఈ విషయం. 20 సంవత్సరాలు టిఆర్ఎస్ లో ఉన్న తర్వాత అయిందంటారు మీ జ్ఞానోదయం విషయం. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విముక్తి కోసం వచ్చింది. ఆ రోజు ఈ పడవ ఆ పడవ అని కాదు సార్, బాధలో పోతున్నప్పుడు ఒక చెక్క మీద నిలబడైనా ట్రావెల్ చేస్తాం. అట్లా చేసిన నేను ఆటుపోట్లను ఎదుర్కొని. రెండోది, ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం ఇవాళ నా బాధ్యతగా నేను దేశంలో ఇవాళ జియో పాలిటిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఖతర్నాక్ మారుతా ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ దేశం కోసం ధర్మం కోసం ఈ పార్టీని ఎంచుకున్నా. రేవంత్ రెడ్డి నాకు తెలియనోడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు నాకు తెలియనోడు కాదు. ఇవాళ వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడగండి, నన్ను అడిగిందా పోలేదు దాంట్లోకి. శ్రవణ్ గారు అంటే